ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ళ పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన. కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగా ఆగు. నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగా ఆగు. నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైన వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ. యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడ చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికేయచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సర్దాం అనుకుంటారు పనికి మాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన. నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఇది ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి. నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎడు చూద్దాం, నిత్యమైన కృపకి ఎడు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎడు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎడు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తున్నావు చూడండి, అలా చూస్తా ఉంది. ఎప్పుడు దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమ్మని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. ఆయన వైపే చూద్దాం.